యూనిలీవర్తో బోని పామాయిల్ ఫ్యాక్టరీ రిఫైనింగ్ పరిశ్రమ విస్తరణ కొత్తగా సీసా మూతాల యూనిట్ ఏర్పాటుకు సిద్ధము దావోస్ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తొలి ఒప్పందము కామారెడ్డిలో స్థలం ఇస్తామన్న సీఎం మెగా 15,000 కోట్ల పెట్టుబడులు మళ్ళీ అక్కడ పోయి అంతకుముందు అదానితోటి పెట్టుబడులు పెడతామని 12,000 కోట్లకు ఒప్పందాలు చేసుకున్నారు. మళ్ళా బట్టి విక్రమార్క గారు ఏమంటారు దావోస్లో అనేటువంటిది అది ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే, అది అక్కడ అవి చెప్పిన ఒప్పందాలన్నీ కూడా అమల్లోకి వస్తాయనేటువంటిది లేదు, అదొక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే. అంటే మేము మీ రాష్ట్రంలో ఇన్ని డబ్బులు పెట్టడానికి ఇంత పెట్టుబడి పెట్టడానికి పలానా రంగంలో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే. అంటే మాకు మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టం ఉంది అని చెప్పడం వరకు మాత్రమే దావోస్లో జరిగేదని స్పష్టంగా బట్టి విక్రమార్క చెప్పారు. మళ్ళీ అక్కడ దాకా పోయి యూనిలీవర్తో ఒప్పందం చేసుకున్నారు, అక్కడ దాకా పోయి మెగా సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఇదే మెగా సంస్థ మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు చేశారు కదా. ఇదే మెగా సంస్థ ఆంధ్రదని తెలంగాణది కాదని కేసీఆర్ మొత్తం దానికి దోచిపెడుతున్నాడని కాళేశ్వరంని మొత్తం ఇచ్చిపెట్టారని మెగా సంస్థకే అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని గతంలో కేసీఆర్ పైన కేసీఆర్ సర్కార్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఇవాళ అదే మెగా సంస్థతోటి సేమ్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే అదానిని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడినందుకు ఇవాళ అదానితో వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అదాని కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి రాకుండా ముందుకు చేసినటువంటిది. మెగా సంస్థతో గతంలో ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ ఇవాళ అదే మెగా సంస్థతో 15,000 కోట్ల రూపాయలతో ఒప్పందం ఏ విధంగా చేసుకుంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసుకున్నటువంటి ఒప్పందాలు కూడా మంచివే అని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా? ఈ విషయం పైన సమాధానం చెప్పాలి. అందుకనే రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణలు చేసి తర్వాత అధికారంలోకి వస్తే వాళ్ళతోటే కలిసిపోయి అదానిని వ్యతిరేకించి అదానితో ఒప్పందాలు చేసుకొని మెగాని వ్యతిరేకించి మెగాతో ఒప్పందాలు చేసుకొని అంబానీని వ్యతిరేకించి అంబానీతో ఒప్పందాలు చేసుకొని ఏం చేయదలుచుకున్నాం? ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండకూడదా? స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం కాంగ్రెస్కు లేదా? ఎందుకు ఆ స్పష్టత లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ? లేదా ఏ రాజకీయ పార్టీ అయినా సరే అవతల వాళ్ళని మనం విమర్శించడమంటే ఆ విమర్శకు మనం కట్టుబడి ఉండి ఆ తప్పులు మనం చేయొద్దు. మరి అదే తప్పులను మనం ఎందుకు చేస్తున్నాం ఇవాళ? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి విషయం పైన కూడా క్లారిటీ ఉండాలి. అదే విషయాన్ని వ్యతిరేకించి అదే పరిశ్రమల మీద లేకపోతే అదే పారిశ్రామికవేత్తల మీద ఇష్టానుసారంగా బురద జల్లి మాట్లాడి మళ్ళీ వాళ్ళే పెట్టుబడులు పెడతారంటే రేపు పొద్దున అవును అప్పుడు తప్పైంది ఇప్పుడు మంచి అయిపోయిందని చెప్తారా? మెగా సంస్థకి ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చినట్ట కాంగ్రెస్ సర్కారు. మెగా సంస్థ గతంలో టీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్తో చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా మంచివే, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినవే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదే, వాళ్లకు వీళ్ళకి ఎటువంటి లంచాలు లేవు. కాళేశ్వరం లంచాలు తీసుకున్నదైతే కేవలం కాళేశ్వరంలో ఎవరెవరు కట్టిరు? కాళేశ్వరంలో ఏ సంస్థకు ఇచ్చింది? కాళేశ్వరంలో ఉన్నటువంటి ఎన్ని పారిశ్రామికవేత్తలు ఎవరు? కన్స్ట్రక్షన్ కంపెనీలు ఎన్ని? ఆ కంపెనీలలో ఎవరెవరికి వాటా ఉంది? ఇవాళ కాళేశ్వరం మీద విచారణ చేస్తూ అందులో అవకతవకలు జరిగాయని ఆయాచిత లబ్ధి నిర్మాణ సంస్థలకు ఇచ్చాయని చెప్పి అవే నిర్మాణ సంస్థల్లో భాగస్వాములుగా ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒప్పందాలు చేసుకోవడం 15,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకుంటామనేటువంటి మాట చెప్పడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరితోటైనా సరే అట అదానితోటైనా ఇటు వీళ్ళతోటైనా చేయాల్సింది ఏముంది అనేటువంటి దానిపైన దావోస్లో గత సంవత్సరం దావోస్కు వెళ్ళడం ద్వారా తెలంగాణకు వచ్చినటువంటి పెట్టుబడులు అయినటువంటి దానిపైన శ్వేతపత్రం విడుదల చేయండి. ఏడాది గడిచిన సందర్భంగా రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే ఆ గతంలో కేటీఆర్ ఉండవచ్చు లేకపోతే అక్కడికి వెళ్ళినటువంటి రాష్ట్రాలు సొంతంగా వెళ్తున్నాయా లేదా భారతదేశం తరపున ఈ రాష్ట్రాల సమాఖ్య అంతా కూడా అక్కడికి వెళ్తుందా అనేటువంటి అంశం కూడా స్పష్టంగా చెప్పాలి. భారతదేశం ఫెసిలిటేట్ చేస్తుందా? భారతదేశం ఎస్ వీళ్ళు మా రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళు అక్కడికి వస్తారు, సో భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది లేదనేటువంటి మాట చెప్తున్నారా? నేరుగా రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవచ్చా వాళ్ళందరూ కూడా? ఈ అంశాలపైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.